సినీ కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డు పడే సమయం ఆసన్నమైంది. 30% వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న నిరసనకు ఎండ్ కార్డు పడనుంది. 17 రోజులుగా జరుగుతున్న చర్చలు కొలికి వచ్చినట్టు కనిపిస్తోంది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు సమావేశం కానున్నారు. నిర్మాతలు పెట్టిన 2 కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. నిన్న ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ సభ్యుల చర్చల్లో కార్మికులకు పర్సెంటేజ్ పెంచుతామని నిర్మాతలు చెప్పారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్, యూనియన్స్ కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం సమ్మె సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. సినీ కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డు పడే సమయం ఆసన్నమైంది. 30% వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న నిరసనకు ఎండ్ కార్డు పడనుంది. 17 రోజులుగా జరుగుతున్న చర్చలు కొలికి వచ్చినట్టు కనిపిస్తుంది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు సమావేశం కానున్నారు. నిర్మాతలు పెట్టిన 2 కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. నిన్న ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ సభ్యుల చర్చల్లో కార్మికులకు పర్సెంటేజ్ పెంచుతామని నిర్మాతలు చెప్పారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్, యూనియన్స్ కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం సమ్మె సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఈ రోజుకు తెరపడే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే గత 16 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు తన వేతనాలు పెంచాలని కూడా గట్టిగానే పట్టు వీడిదని కూడా చెప్పొచ్చు. దాదాపు ఈ సమస్యపై 80% ఆ కొలిక్కొచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ఏదైతే ఇటు నిర్మాత మండలి కావచ్చు, ఇటు కార్మిక సంఘాలు కూడా హోరాహోరీగా మేము తగ్గమని వీళ్ళు దాదాపు పెద్దల దాకా చేరింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకుని ఖచ్చితంగా టాలీవుడ్ ఒక హబ్బుగా మారాలని కూడా ఆకాంక్ష అందిస్తున్న సీఎం గారు కూడా చెప్పడంతో దీంతో చిరంజీవి రంగంలో జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఇరు వర్గాల మధ్యలో భేదాలు కావచ్చు, అవి ఏదైతే పర్సెంటేజ్ పెంచాలని కూడా చిరంజీవి గారు ఆ నిర్మాత మండలిలో చెప్పారు. ఇటు కార్మికులు చెప్పడంతో పాటు వీళ్ళిద్దరు చర్చించుకుంటందుకు గత 2 రోజుల నుంచి కూడా ఊరిగా సాగుతుంది. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో నిన్న జరిగిన ఆ భేటీలో మాత్రం దాదాపు 80% వీళ్ళ సమస్యలు కొలిక్కొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో మాత్రం వాళ్ళు పెట్టిన 4 నిబంధనల్లో 2 నిబంధనలు మాత్రమే ఏదైతే ఫెడరేషన్ ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. దాంతో పాటు నిన్న సాయంత్రం అంటే ఏదైతే 4 వీక్లో 3 కూడా ఒప్పుకున్నట్టుంది. కానీ లాస్ట్ మిగిలింది ఓన్లీ 9 to 9 అంటే 9 గంటలకు వచ్చి నైట్ 9 గంటలకు వెళ్ళే ఒక కాల్ షీట్, అదొకటి మాత్రం కార్మికులు ఒప్పుకోలేదని కూడా నిర్మాతలు చెప్పడం కూడా అదొకటి ఒప్పుకుంటే వాళ్ళు అనుకున్న వేతనాలు పెంచడానికి మేము రెడీ అని కూడా నిర్మాత మండలి కూడా ఒక ఆశాభావం చెప్పడంతో ఏదైతే కార్మిక సంఘాల్లో కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు 4 గంటల సమయంలో ఇటు నిర్మాత మండలి ఏదైతే వల్లభనేని అనిల్ నేతృత్వంలో కావచ్చు, ఇటు వీరశంకర్ వీళ్ళ ఫెడరేషన్ సభ్యులకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ రోజు 4 గంటలకు మీటింగ్ కానున్నారు. ఈ ఏదైతే 80% అయిపోయిందో 20% ఏదైతే ఈ సమస్య కొలిక్కొస్తున్నందుకు దాదాపు వాళ్ళకు 30% వేతనాలు పెంచుతున్నందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శాలిని, గోపి, నిన్న మరి చిరంజీవితో కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులు సమావేశం అయ్యారు కదా, మరి వారి మధ్య జరిగిన చర్చలు ఏంటి? ఏదైతే
ముందులో ఏదైతే నిర్మాత మండలి కూడా చిరంజీవిని సంప్రదించడం జరిగింది. ఆయన కూడా కొన్ని వాదనలు విన్న తర్వాత కార్మికులతో కూడా మాట్లాడినాక నీ తుది నిర్ణయం చెప్తాను కూడా చిరంజీవి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఆ అనిల్తో పాటు 11 మంది సభ్యుల్ని తన నివాసానికి పిలిపించిన మెగాస్టార్ కొన్ని సంబంధించిన వాదనలు విన్న తర్వాత వాళ్ళకు నిర్మాతలకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఏదైతే న్యూస్ చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కార్మికులు దాదాపు అంటే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు వేతనాలు పెంచాలని అడగలేదు. ఖచ్చితంగా వాళ్ళ వేతనాలు పెంచాలి, మీరు పెట్టిన నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళు కట్టుబడి ఉంటారని కూడా ఏదైతే మెగాస్టార్ మండలి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదే ఆశావ్యక్తం ఏదైతే కార్మికులు కూడా చిరంజీవి అనే ఏది చెప్తే అది మాకు వేరే అన్నట్టు కూడా వాళ్ళు చిరంజీవిని పట్టుకొని ఉండటంతో ఈ సమస్య ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. దాంతో పాటు రేపటి నుంచి ఆగిపోయిన షూటింగ్ అంతా ముందు రేపటి నుంచి జరిగే అవకాశం అయితే కనపడుతుంది. శాలిని. థ్యాంక్ యూ గోపి.